శ్రీరంగనాథాయ నమః. శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామినే నమః. కీషు కీషు என்றெங்கு மானை சாத்தம் கலந்து பேசினா பேச்சரவம் கேட்டிலையோ பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பா கைபேர்த்து வாச நரங்கு லாயச்சிய மத்தினால் மத்தினால் ஓசை படுத்தா தைரரவம் கேட்டிலையோ நாயகப்பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவே லோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். கீசு கீசென்றெங்குமானை சாத்தங் கலந்து பேசின பேச்சரவம் கேட்ல பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கை பெயர்த்து வாஸ் நாயங்கினார் மத்தினால் ஓஷு படித்த தைரம் கேட்லையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவேலோரெంబావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు గోదాదేవి రెండో గోపికను మేలుకొలుపుతుంది. మరొక గోపిక, నిన్న ఒక గోపిక, ఈరోజు ఒక గోపిక. గోపికలను మేలుకొల్పడం అంటే ఏంటి చెప్పుకున్నాం కదా, 10 మంది గోపికలు. 10 మంది గోపికలు అంటే ఎవరు? మీరు, నేనా? సరే, ఆడవాళ్ళంటూ గోపికలు అనుకోవచ్చు, మరి మగవాళ్ళని కూడా గోపికలు అనొచ్చా? అనకూడదా? ఎందుకు? భగవంతుడి దృష్టిలో లోకంలో ఉన్న పురుషులు స్త్రీలు అంతా స్త్రీల కిందే లెక్క. ఆయన ఒక్కడే పురుషుడు. పూర్ణ పురుష ఉచ్యతే. అందుకే చెప్తారు, మనకి ముందు ముందు పాసురాల్లో వస్తుంది 9 రకాల సంబంధం భగవంతుడికి మనకి. ఆ సంబంధాల్లో భార్యాభర్త సంబంధం ఒకటి. ఈ లోకంలో ఉన్న పశువులు, పక్షులు, మానవులు అంతా కూడా భార్యలు, ఆయన ఒకడే భర్త అందరికీ. తల్లి తండ్రి సంబంధం, ఇట్లా 9 రకాల సంబంధాలు ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడికి మనకు మాత్రమే, ఇంకా ఇతరులకు లేవు అవి. మిగతా వాళ్ళు అన్ని సంబంధాలతో 1, 2, 3, 4 అది మనం భావించాల్సిందే, వాస్తవంగా కాదు. మనం అభిమానంతోనో భక్తితోనో నేను పూజిస్తున్నాను కాబట్టి ఆయనే నా తల్లి, ఆయనే నా తండ్రి అనుకుంటారు. కానీ వాస్తవానికి జగత్పిత అనేవాడు శ్రీకృష్ణుడు ఒకటే, ఇంకెవరూ కాదు. ఆ విధంగా ఈ 10 మంది ఆడవార్లు కూడా, అంటే గోదాదేవి 11వ ఆమె. ఆడవార్లు అంటే ఎవరు? భగవంతుడి యొక్క ధ్యానంలో పూర్తిగా మునిగి ఆ భగవద్ అనుభవాన్ని మనకు చెప్పిన వాళ్ళు ఆడవారు. 3 ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నారు. వీళ్ళు ఆడవాళ్ళు, వాళ్ళ ఆడవారు. అయితే వాళ్ళు 10 రాదు. 10 మంది ఆళ్వార్ల తర్వాత 11వ ఆళ్వారు ఎవరు? గోదాదేవి. 12 రామానుజుల వారు. వారిని కూడా ఆళ్వార్లలో కలుపుతారన్నమాట. కలిపి మొత్తం 12 మంది ఆళ్వార్లు అంటారు. అయితే గోదాదేవి కంటే ముందు 10 మంది ఆళ్వారు. వాళ్ళంతా కూడా మగవాళ్ళే, పురుషులే. కానీ వాళ్ళందరూ కూడా తమను గోపికగా భావించి, కృష్ణుడికి ఎవరంటే ఇష్టం? గోపికలంటే ఇష్టం కదా. కాబట్టి గోపికల పేరు చెప్తే త్వరగా ఆయన ప్రసన్నుడవుతాడనమాట. ఎందుకు ప్రసన్నుడవుతాడు గోపికల పేరు చెప్తే? వాళ్ళెవరు? వాళ్ళతోటి ఈయనకేదో ఆనందం అని కాదు, వాళ్ళు స్నేహితులని కాదు, వాళ్ళ కులస్తులని కాదు. గోపికలంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ కృష్ణునికి ఉంటుంది. ఎందువల్ల? దేనికైనా ఒక కారణం ఉండాలి కదా. కారణం లేనిదే ఏ కార్యం జరగదు. అది మంచైనా చెడైనా
మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక కార్యం జరిగింది అంటే దానికి ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది. మరి అట్లా అదే గోపికలను తాను అంత ఇష్టపడడానికి కారణం ఏంటి అంటే గోపికలకు శ్రీకృష్ణుడి మీద ఉన్నటువంటి అమితమైన ప్రేమ. ఎంత అంటే కృష్ణుడి కోసం వాళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధమే, ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమే, ఒకరి ప్రాణాలు తీయడానికైనా సిద్ధం, అన్నంత ప్రేమగా ఉంటుందన్నమాట. అదే మగవాళ్ళైతే గోపాలురైతే కృష్ణుడి కోసం శత్రువుల ప్రాణాలు తీయడానికైనా వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతారు. గోపికలు స్త్రీలు కాబట్టి ఇతరుల ప్రాణాలను తీసే ఇది వాళ్ళకు ఉండదు. అవసరమైతే వాళ్ళ ప్రాణాలు కృష్ణుడి కోసం అర్పిస్తారని అలాంటి భక్తి కలిగిన వాళ్ళు. అందుకని కృష్ణుడికి వాళ్ళంటే ఎక్కువ ఇష్టం. ఆడవాళ్ళందరూ కూడా తమను తమ గోపికలుగాని భావించుకొని కృష్ణుడిని స్తోత్రం చేస్తారనమాట ఈ దివ్య ప్రబంధాల్లో. మరి కృష్ణుడికి అంత ప్రేమ ఎందుకు ఏర్పడింది అంటే నారద మహామునికి, చాలా గొప్పవాడు ఆయన, దేవర్షి, 24 గంటలు ఇంకా ఏ బంధాలు లేవు ఆయనకి, ఒక సన్యాసి. ఎప్పుడూ నారాయణ నామాన్ని, భగవన్నామాన్ని కృష్ణ రామ గోవింద నారాయణ అంటూ ఎప్పుడూ లోకాలు తిరుగుతూనే ఉంటారు. ఎక్కడెక్కడైతే మంచి భక్తులు ఉంటారో వాళ్ళని అనుగ్రహిస్తారు, వాళ్ళకు కావలసిన ఉపదేశాలు చేస్తారు. ఒక వాల్మీకి మహర్షి తయారు కావడానికి కారణం నారద మహాముని, ఒక ధ్రువుడు తయారు కావడానికి నారద మహాముని కారణం, అలాగే ఒక ప్రహ్లాదుడు తయారవడానికి ఒక నారద మహాముని కారణం. ఇట్లా నారదుడు చాలా గొప్ప గొప్ప పనులు చేస్తారన్నమాట. ఈరోజు వెంకటేశ్వర స్వామి అవతారం రావడానికి కారణం నారద మహాముని. చెప్పుకున్నాం కదా మనం, ఆయన వల్లనే భృగు మహర్షి పరీక్ష పెట్టి వస్తాడు, ఇదంతా జరుగుతుంది. కలహకారకుడు ఆయనే, కలహ భోజుడు, కానీ ఆయన కలహాలన్నీ కూడా లోకానికి ఉపకారాన్ని చేసేదిగా ఉంటాయి. మళ్ళాంటి వాళ్ళు కయ్యం పెట్టించారనుకోండి జీవితంలో మహా చూసుకోకుండా చేస్తాం, అంత ప్రతిభ మనకుంది, ప్రజ్ఞ. కానీ నారద మహాముని అలాంటి వాడు కాదు. తాత్కాలికంగా అది కలహంలాగా అనిపించినా అది లోకానికి ఉపకారం అవుతుంది అన్నమాట. అట్లా ఇక్కడ గోదావరి ఆ రోజు 10 మంది ఆళ్వార్లు పురుషులు, ఒక ఆళ్వారు స్త్రీ అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ భిన్నంగా ఉంది, 10 మంది భక్తులు స్త్రీలు, ఒక భక్తుడు పురుషుడు. 10 మంది గోదాదేవులు అయితే అలా ఉన్నారు. కాబట్టి ఆ నారద మహామునికి కొద్దిగా గర్వం, నన్ను మించిన భక్తులు లేడు, నేను గొప్ప భక్తుణ్ణి అని చెప్పుకున్నా కదా. ఎవరికైనా గర్వం వచ్చిందో కృష్ణుడు ఊరుకోడు, అని చేస్తాడు సందర్భాన్ని సమయాన్ని చూసి. అందుకనే మనం గర్వపడకూడదు. నేను బాగా అందంగా ఉన్నాను, నేను ధనవంతుణ్ణి, నేను విద్యావంతుణ్ణి, నేను పెద్ద కులంలో పుట్టినవాడిని, నేను బలవంతుణ్ణి, ఇట్లా ఇవన్నీ అహంకారాలు, గర్వాలు. అహంకారానికి మరో పేరే గర్వం, అహంకారం వల్ల వచ్చే. అయితే అప్పుడు స్వామి అనుకున్నారు, పాపం నారదునికి కాస్త గర్వం పెరిగింది, కాస్త అణచాలి అనుకున్నారు, గర్వభంగం చేయాలని. ఎవరు? శ్రీమన్నారాయణ. అనుకుని ఒకసారి నారదుడు వచ్చేసరికి తలబట్టుకొని కూర్చున్నాడు. ఆయనకి తలనొప్పి ఎక్కడిది? నటన, ఆయన చేసేవన్నీ నటలను లీలలే. తలబట్టుకొని కూర్చుని నారద మహామునికి, ఏంటి స్వామి తలబట్టుకొని కూర్చుని? తలనొప్పి లేస్తుందే బాగా. అయ్యయ్యో నీకు తలనొప్పి లేవడం ఏంటి స్వామి, మరి ఎట్లా, మందు ఎక్కడుంది అంటే, ఇది మామూలు మందులతో తగ్గేది కాదు నా తలనొప్పి. నా భక్తులు ఎవరైనా వాళ్ళ పాదధూళి ఇస్తే, ఆ ధూళిని రాస్తే ఇలా జండు బాంలాగా తగ్గిపోతుంది, కానీ వేరే మార్గం లేదు అనేసరికి ఒక్కసారి నేను ఆశ్చర్యపోయాను. భక్తుల పాదధూళ నీ తలకు రాసుకుంటావా? నువ్వు సిద్ధపడ్డా ఇచ్చేవాళ్ళు ఎవరైనా నీకు వాళ్ళ పాదధూళి ఇస్తారా? అయ్యో అసాధ్యం అని చెప్పి అన్ని లోకాలు తిరుగుతుంటాడు. అన్ని లోకాలు తిరిగి 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 తిరిగిపోయి దేవతలు, యక్షులు, గంధర్వులు అందరి దగ్గరికి వెళ్తారు. మరి ఈయనే భక్తుడని అనుకుంటున్నారు కదా, ఈయన పాదధూళి ఇవ్వచ్చు కదా. అది గర్వభంగం అన్నమాట. అంత తిరిగి ఎక్కడ లేదు,
చివరికి వస్తాడు, స్వామి అసలు నీ తలనొప్పి తగ్గే మార్గం లేదయా, ఎంతకాలం ఉంటుందో నువ్వు భరించాల్సిందే. అదేమిటయా, ఎవరు లేరా నా భక్తులు, నాకు పందులు ఇచ్చేవాళ్ళు లేరు స్వామి. అసలు రేపళ్ళకి వెళ్ళినవా గోపికల దగ్గరికి? లేదు స్వామి. వాళ్ళేంటి స్వామి, వాళ్ళు భక్తులు ఏంటి, ఓసారి వెళ్ళిరా అంట. సరే స్వామి మాట కాదనలేక ఆ రేపల్లె గోపికలందరూ ఉన్న దగ్గరికి వెళ్తారు. వాళ్ళందరూ ఏదో కూర్చొని భగవన్నామం కీర్తన చేస్తుంటారు. అప్పుడు కృష్ణావతారం అయిపోయింది. అప్పటికి నారదులు వచ్చి అడుగుతాడు అనమాట, అమ్మ మా స్వామికి తలనొప్పి లేస్తున్నట, కృష్ణుడు అని చెప్తారు. ఇంకా నారాయణుడు అది ఇదంటే వాళ్ళు ఇష్టపడరు. ఎట్లాగో రామ అంటేనే ఆంజనేయ స్వామి తన సర్వస్వాన్ని అర్పిస్తాడో, కృష్ణ అంటేనే గోపికలు పలుకుతారు, కానీ వేరే పదం వాళ్ళకి అక్కర్లేదు. కాబట్టి మీ కృష్ణుడు అక్కడ ఉన్నాడమ్మా, ఆయనకు తలనొస్తుందట. అయ్యయ్యో మా స్వామికి తలనొస్తుంది, ఏం చేయాలి? ఎవరో భక్తుల పాదధూళి కావాలట అని ఎక్కడ తిరిగినా దొరకట్లేదు అంటే, అప్పుడు అక్కడ యమునా నది నీళ్లు తీసుకొచ్చి అక్కడ పోసి జలకాలు ఆడుకుంటూ కృష్ణనామంతో తాండవం చేసి, ఇదిగో మా పాదధూళి, నీకెంత కావాలో పట్టుకొని పో. ఆయన అడిగింది అదే కదా. ఇంత బురద అయింది, ధూళి అంటే మళ్ళీ నువ్వు పట్టుకుపోయేసరికి గాలికి ఎక్కడో ఎగిరిపోతుంది, పట్టుకుపోవడం కష్టం. ఇక తడిసిన మట్టి ఉంది, ఇదంతా మా పాదధూళి, మేమంతా ఆయన భక్తులమే, ఇది తీసుకొని పో అంటే, పిచ్చోళ్ళ మీరు? ఎవరికైనా భగవంతుడికి పూలు ఇస్తారు, పళ్ళు ఇస్తారు, నైవేద్యాలు ప్రసాదాలు పెడతారు, మీరు పాదధూళి ఇస్తారు. దీనివల్ల మీకు ఏం జరుగుతుందో తెలుసా? నరకానికి పోతారు మీరు. పోతమే స్వామి, మాకు నరకం స్వర్గం అన్ని కృష్ణుడే, మాకు కావాల్సిందే ఆయన తలనొప్పి తగ్గాలి, మేము ఏమైపోయినా పర్వాలేదు. ఇది భక్తి అంటే అర్థమైంది. అప్పుడు నారదుడు తీసుకొని పోయి కృష్ణుడికి ఇస్తే, నారాయణుడికి, చూసినావా నారద, నేనే భక్తుని, నువ్వు గర్వపడ్డావు కదా, మరి నీ పాదధూళి ఎందుకు ఇవ్వలే నాకు? నువ్వు భయపడ్డావు, నీకేదో నరకం వస్తుంది అని. కానీ వాళ్ళు భయపడలేదు, ఏమీ రెండో ఆలోచనే లేదు. నా తలనొప్పి తగ్గాలి అనేది వాళ్ళకి కావాల్సింది. దానికోసం వాళ్ళు ఏం చేయడానికైనా, నువ్వు పాదధూళి అడిగితే ఇచ్చారు, అవసరం అనుకుంటే వాళ్ళ కంఠాలు కూడా కూసి నాకు అర్పించేవారు నేను అడిగితే. అందుకని వాళ్ళంటే నాకు ఇష్టం అని నేను ఇంకొకటి చెప్పుకున్నాను. భగవంతుడు ఎక్కడ ఉంటాడు, అడ్రస్ ఏంటి? భగవంతుని అడ్రస్ నిన్ననే చెప్పుకున్నాను. ఇది నేను ఎక్కడ చదువుకోలేదు. 2018లో 1987, 85, 87లో, అంటే ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది చూడు. ఎవరో ఒక స్వామీజీ చెప్తుంటే విన్నా, ఇంకా గుర్తుంది. నిన్న చెప్పింది మీకు ఇవాళ గుర్తులేదు. అదే గుర్తు పెట్టుకో. అంటే మన మనస్సు ఇక్కడే ఉంటే అన్ని గుర్తుంటాయి, కానీ మనం ఇక్కడ ఉంటాం. తులసిదాస్ చెప్తారు, రామాయణాన్ని రాసినటువంటి మహానుభావుడు. మన భక్తి ఎట్లాంటిదట, ఇక్కడే కూర్చుంటాం, చక్కగా పద్మాసనం వేసి కూర్చుంటాం, చేతిలో జపమాల తిరుగుతుంది. జపమాల ఎందుకు తిప్పాలి? లెక్క పెట్టుకోవాలి. ఆయనకి లెక్క అవసరమా? నేను 108 చేసినా, నేను 28 చేసినా, నేను లెక్క పెడుతూ నువ్వు జపం చేస్తే ఆయనకి ఎట్లా ఇష్టపడుతుంది? ఈ మనసు అంతా జపమాల మీదే ఉంటుంది. 2023 ఆయన మీద ఎక్కడిది మనసు? నోట్లో నామని చెప్తూనే ఉంటాం, ఏదో రామ కృష్ణ గోవింద వాసుదేవ వాసుదేవ అని జపం చేస్తుంటాం, కానీ మన మనసు మొత్తం లోకమంతా తిరిగి వస్తుంది. మనం ఇక్కడే ఉంటాం. మన కాళ్ళకి నొక్కి పెడతాదేమో కాసేపు తిరిగితే, కానీ మనస్సు 24 గంటలు ఎక్కడెక్కడ తిరిగి వస్తుందో. మన నిద్రపోయినా సరే తిరుగుతుంది మనసు, అదే కళ. మన నిద్రపోయినా మనస్సు నిద్రపోదు, ఆ మనసు ఎక్కడో తిరుగుతుంది, అది కళ. కళలు అంటే ఏంటి? మళ్ళా మనం చిన్న ఏదో ఇతర మానసికంగా బాధ పెట్టామనుకోండి, తిట్టినాము, ఏదో తిడితే ఆయనకు బాధ కలిగింది. మానసికంగా బాధ కొట్టలేదు, మనం శారీరకంగా బాధించలేదు.
మానసికంగా బాధ పెట్టినాం, దానికి ఫలితం మనకు మానసికంగానే కలగాలి. కాబట్టి ఆ మానసికంగా కూడా కళలో అనుభవింపజేస్తారు. ఇంకా స్వల్పమైనది. మంచి భక్తి మనకు ఉందనుకో, ఎవరో వచ్చి నిన్ను తిట్టారు, నువ్వు ఒకరిని బాధ పెట్టినావు కాబట్టి మరి నిన్నెవరో, నువ్వు బాధపడాలంటే నిన్నెవరో తిట్టారు. కానీ నువ్వు భక్తి ఉంది కొద్దిగా దేవుడి మీద, కాబట్టి ఏం చేస్తాడు, అది కళలో అనుభవింపజేస్తాడు. దేవుడి భక్తుడికి భక్తుడు కాని వారికి తేడా ఇదేనమాట. అదే ఎవరినో నువ్వు కొట్టినావు, వాళ్ళు బాధ కలిగింది, వాడు కూడా నిన్ను కొట్టాలి, కానీ నువ్వు భక్తుడు కాబట్టి ఏం చేస్తాడు, ఎవడో కళలో వచ్చి నిన్ను కొట్టేటట్టు, దెబ్బ పడాల్సిందే కానీ కళలు. కృష్ణుడిని నమ్ముకుంటే అది జరుగుతుంది, ఇంకెవరి వల్ల కాదు అని. కుచేలుడి వృత్తాంతం, ఇలాంటి ఎన్నో వృత్తాంతాలు మనం భాగవతం ఒక్కసారి చదవాలి, చదివితే ఇవన్నీ తెలుస్తాయి. ఆయన భగవంతుడు ఎట్లయిండు, ఆయన్నే ఎందుకు పూజించాలి, భగవద్గీతలోనే తనే చెప్పుకున్నాడు నన్ను మాత్రమే పూజించండి అని. కానీ భాగవతం ఎందుకు పూజించాలో చెప్పిందనమాట. కాబట్టి ఆ విధంగా నారదుడి యొక్క గర్వాన్ని అనుస్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికల రూపంలో. అది అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్పుకున్నాం కదా, నిన్న ఇంకొకటి చెప్పానని, ఆయన అడ్రస్ ఏమో నాకేం తెలుసండి ఆయన అడ్రస్, చెప్పినా కూడా తెలియకపోతే ఎట్లండి. ఎవరైనా అడ్రస్, ఒక గొప్ప వ్యక్తి, ఆ వ్యక్తి అడ్రస్ దొరకడమే మనకు కష్టం. ఎట్లాగో దొరికింది, మరి దాన్ని పోగొట్టుకుంటే ఎట్లా అని ఎవరు చెప్పాను, నేనైతే చెప్పాను. అది కూడా చెప్పాను, యోగుల హృదయాలలో అని అందరు అనుకుంటుంటారు. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది, నిన్నటి పాఠశాలలో మునులు యోగులందరూ కూడా వాళ్ళ మనసులో ఉన్న భగవంతుడు సడన్ గా లేస్తే ఆయనకి ఇబ్బంది కలుగుతుందేమో అని హృదయాన్ని ఇట్లా పట్టుకొని హరి 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 అనుకుంటూ నిద్రలేస్తారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, అందరూ వైకుంఠంలో ఉంటాడు దేవుడు అనుకుంటున్నారు, కొందరు క్షీరసాగరం అనుకుంటారు, కానీ మా హృదయాల్లోనే ఉన్నాడు దేవుడు అని వాళ్ళు అనుకుంటారు. కానీ ఆయన అక్కడ కూడా ఉంటాడు, కానీ ఇష్టంగా ఎక్కడుంటాడు, మద్భక్త ఎత్ర గాయంతే భజన, చెప్పినాను కదా, భజన ఎక్కడ భజన జరుగుతుందో రామ రామ కృష్ణ కృష్ణ అని అక్కడే ఆయన ఉంటాడు. ఆయన ఒక్కడే కాదు, సమస్త దేవతలు అక్కడ ఉంటారు. ఎందుకు, ఆయన ఎక్కడుంటే దేవతలందరూ అక్కడ ఉన్నట్టే కదా, 14 లోకాలు ఆయనలో ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఒక ఆవు ఉంటే అక్కడ సకల దేవతలు ఉన్నట్టే, ఎక్కడ ఒక శాలగ్రామం ఉంటే అక్కడ సకల దేవతలు ఉన్నట్టే, ఎక్కడ విష్ణు ఉంటే అక్కడ సకల లోకాలన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి కాబట్టి అవన్నీ ఉన్నట్టే. కాబట్టి విష్ణు ప్రీతికరంగా ఏది చేసినా భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తాడు, ఊర్ధమూల మదశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం అని. అంటే ఈ సృష్టి అంటే ఎట్లాంటిది అంటే ఒక రావి చెట్టు లాంటి. రావి చెట్టుని చూసినప్పుడు నేను రావి చెట్టుని చూడలేదు, మరి మరి చప్పుడు చేయరేంటి మాట్లాడి, వాళ్ళు ఏం చెప్తారు, రావి చెట్టే నేను అడిగింది, అన్నేం సీక్రెట్ లేదు. కొమ్మలు ఎక్కడ ఉంటాయి, వేర్లు ఎక్కడ ఉంటాయి, ఎక్కడ ఉంటుంది తెలియదు. రావి చెట్టును చూసిందట, కొమ్మలు ఎక్కడ ఉంటాయి, వేర్లు ఎక్కడ ఉంటాయో తెలియదు. రావి చెట్టుకి ఎక్కడ ఉంటాయమ్మా, పైన కొమ్మలు ఉంటాయి, భూమి లోపల వేర్లు ఉంటాయి కదా. ఏ చెట్టుకైనా అంతే, రావి చెట్టు అనే కాదు. కాకపోతే ఏ చెట్టు అయినా భూమిలోనే వేర్లు ఉంటాయి, పైన ఆకులు ఉంటాయి, పూలు ఆకులు కాయలు పండ్లు. దీన్ని కృష్ణుడు ఏం చెప్తారంటే, ఈ సృష్టి ఒక రావి చెట్టు లాంటిది, కానీ ఈ రావి చెట్టు తిరగబడి ఉంటుంది. ఊర్ధ్వమూలం, మూలం పైన ఉంటుంది వేర్లు, అధశాఖ ఈ లోకాలన్నింటి వ్యాపిస్తాయి, ఆకులు కాయలు పండ్లలాగా. తను మూలం పైన ఉంటాడనమాట. అవన్నీ ఆయన నుండి వచ్చినాయి. అశ్వత్థం ప్రాహురవ్యయం, అశ్వత్థం అంటే ఈరోజు ఉండి రేపు ఉండనిది.
స్వ అంటే రేపు, అశ్వ అంటే రేపు ఉండనిది, అంటే శాశ్వతమైంది కాదు ఈ లోకాలన్నీ, నేను ఒక్కడిని శాశ్వతం అనే అర్థం వచ్చేటట్టుగా చెప్తాడు భగవంతుడు. అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సమీదవిత్. దీన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాడు అన్నీ తెలిసిన వాడే. భగవంతుడి గురించి అయితే ఎవరికి తెలియదో వాడు ఎన్ని శాస్త్రాలు ఎన్ని పురాణాలు ఏం చదివినా కూడా ఏం తెలియనట్టే. ఎందుకు? తెలియాల్సింది ఒక్కటి. ఇప్పుడు పెద్ద పుస్తకం ఉందంటే టెక్స్ట్ బుక్ ఇంత పెద్ద ఉంది, వాడు బాగా చదివాడు బట్టి 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 బట్టి, కానీ పరీక్షలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం రాలేదు. ఇంకా వాడు ఎంత చదివి ఏం ప్రయోజనం? వాడు ఎంత చదివాడనేది కాదు, పరీక్షలో ప్రశ్నకు సమాధానం రాశాడా లేదా అనేది ముఖ్యం కదా. అట్లా భగవంతుడు కూడా ఎక్కడ ఉంటాడంటే ఎక్కడెక్కడ భగవన్నామ సంకీర్తన జరుగుతుంటో నేను అక్కడ ఉంటాను అని మనకి చెప్పినట్టుగా గోదాదేవి ఈ ధనుర్మాసం చేయడానికి కూడా సంకీర్తననే ఎక్కువ చెప్తుంది. నామ సంకీర్తన మొదటి పాసురం నుండి చివరి పాసురం వరకు చెప్పేదంతా కూడా నామ సంకీర్తన అని. ఈరోజు మరొక గోపికని మేలు కొలుపుతుంది. ఏమని? నిన్నటి పాసురంలో పుల్లుం శిలం వినగాన్ పుల్లరయ్యి కోయిలిల్లని గరుడ పక్షి వాహనముగా కలిగినటువంటి విష్ణు ఆలయంలో శంఖధ్వనులు మోగుచున్నాయి. యోగులందరూ కూడా హరి హరి అని నిద్రలేస్తున్నారు. కాబట్టి తెల్లారిందమ్మా లేచిరా అని చెప్పింది. ఈ రోజు ఏం చెప్పింది? కీషు కీషంగు ఆనైచ్చాత్తన్ కలందు. కీచు కీచు అని పక్షులు అరుస్తున్నాయి. పొద్దున్న లేవగానే మనకు మొట్టమొదలు వినబడేటువంటివి పక్షుల కిలకిలా రావాలి. కోడి కూత, కోడి కూడా ఒక పక్షే కదా, కాబట్టి పక్షులన్నీ అరుస్తున్నాయి కీచు కీచుమంటూ. కాబట్టి అమ్మ నువ్వు కాస్త లే, నిద్రలే అని చెప్తుంది. ఈ కీచు కీచు అనే పక్షులు ఎవరు అంటే, ఎక్కడ పక్షి వచ్చినా కూడా ముందే చెప్పుకున్నాం, గురువుకు ఒక సంకేతం. పక్షులు ఎగరడానికి ఏం కావాలి? దేంతో ఎగురుతాయి పక్షులు? రెక్కలు కావాలి. ఎన్ని రెక్కలు? 2. కనీసం 2 రెక్కలు ఉంటాయి పక్షికి. ఆ 2 రెక్కలు ఉంటేనే పక్షి గాలిలో ఎగరగలుగుతుంది. దాన్నే పక్షి అంటారు. మరి కోడికి కూడా 2 రెక్కలు ఉంటాయి, అది పక్షి జాతికి చెందింది, అది ఎగరదు. ఎందుకు అంటే మిగతా పక్షులకి శరీర భాగం తక్కువ ఉండి తేలికగా ఎగురుతాయి, రెక్కలు పెద్దగా ఉంటాయి, శరీరం చిన్నగా ఉంటుంది మిగతా పక్షులు. కానీ కోడికి శరీరం పెద్దగా ఉంటుంది, రెక్కలు చిన్నగా ఉంటాయి, బలహీనంగా ఉంటాయి. కాబట్టి ఎవడు మీద వాడు పట్టుకొని కోసుకొని తింటారు. గాలికి ఎగరలేదు. మానవుడికి అందనంత దూరం పోతేనే దేనికైనా రక్ష. మానవునికి దొరికిందనుకో దేనికి రక్షణ లేదు. కాబట్టి గురువులు కూడా పక్షులు లాంటి వాళ్ళే. మామూలుగా అందరికీ దొరకరు, దొరికితే వాళ్ళని కూడా మింగేస్తారు గురువుల్ని మింగడం అంటే ఏమిటి? పొద్దున్న లేస్తే చంపక తింటారు. గురువుల దగ్గర ఏం దొరుకుతుంది? జ్ఞానం. మనం అది కోరే పోవాలి. కానీ అందరూ గురువుగారు నాకు పెళ్లి కావట్లేదండి, గురువుగారు నాకు సంతానం కావట్లేదండి, గురువుగారు నాకు ఇంకోటి ఇల్లు లేదండి. ఇవన్నీ కాదు, ఇవన్నీ మన ప్రారంధ కర్మే మనకి ఇస్తుంది. వీటన్నిటికంటే మించి ఇచ్చేది గురువు గారు జ్ఞానం. ఆ జ్ఞానం ఇచ్చేవాడు. కాబట్టి గురువు అంటే ఎవరు? కొంతమంది కేవలం ప్రవచనాలు చెప్తుంటారు, వాళ్ళు గురువులు కాదు. పౌరాణికులు, పురాణాలు చెప్పేవాళ్ళు మాత్రమే. ఈ రోజులలో మనకి యూట్యూబ్లలో చెప్పే వాళ్ళంతా కూడా కనీసం పౌరాణికులు కూడా కాదు. వాడు ఏం చెప్తున్నాడో వానికి తెలియకుండా చెప్తుంటారు. మనం చెప్పారు కదా, ఒకే విషయాన్ని 4 రకాలుగా చెప్తే ఏది ప్రమాణంగా తీసుకోవాలి? మనం దేన్ని ఆచరించాలి? కాబట్టి చూసే ముందే ప్రామాణికమైన గురువుల విషయాలు చూడాలి. చిన్న జీఎల్ స్వామి లాంటి వారు ఉన్నారు, వారు ఏది చెప్పినా ప్రమాణంగా ఉంటుంది, ప్రామాణికంగా. ఎవరు పడితే వాళ్ళు కాదు. ఆయన పరంపరలో వచ్చేవాళ్ళు, ఆయన శిష్యులు.
మేము కూడా ఏదైనా చెప్పినా ప్రామాణికంగానే చెప్తాం. అప్రామాణికమైన విషయాలు చెప్పాల్సిన అవసరమే మాకు లేదు. అర్థమైందా? కాబట్టి మేము వెనుకబడి ఉన్నాం. ఏది పడితే అది చెప్పేవాడు చూస్తారు. నిజమే చెప్పేవాడి దగ్గరికి ఎవరు రారు. మా దగ్గర రావాలంటేనే భయపడతారు. ఎందుకు? మా దగ్గర రావాలంటే మేమేం చెప్తాం? శరణాగతి చెప్తాం, అనన్య భక్తి గురించి చెప్తాడు. వైష్ణవుడు ఎవడైనా సరే అనన్య భక్తి గురించి చెప్తాడు. అదంటేనే పెద్ద భయం మనకి. అనన్య భక్తి అంటే ఏంటి? మిగతా వద్దు, ఆయన ఒక్కడిని నమ్ముకోండి. నేను 2 ఊళ్ళ నుండి వెళ్ళిపోవడానికి ఇదొకటే కారణం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుళ్ళ నుండి వెంకటేశ్వర స్వామిని కొలవండి అనుకుంటా ఇంకెవరిని కొలవని నేను ఎట్లా చెప్తాను? నేను ఎక్కడున్నా ఇదే చెప్పాను. కానీ మరి అక్కడే ఉండదు చెప్పకపోతే కమిటీ మెంబర్తో గొడవ. అయ్యగారు అలా చెప్తారు, నువ్వు చెప్పు, ఏం చెప్తావు పోనీ. అంటే సత్యాన్ని తెలుసుకోవడం కాదు, చెబితే వినే ధైర్యం కూడా లేదు మనలో. కాబట్టి తత్వజ్ఞానం ఎంతవరకు కలగదో, ఎంత పెద్ద పండితుడైనా సరే, కోట్ల మంది శిష్యులున్నా సరే, లక్షల కొలది గ్రంథాలు చదివినా సరే, ఇతర మంత్రాలు కోట్ల సంఖ్యలో మంత్రాలు చేసినా సరే, తత్వజ్ఞానం ఎప్పటి వరకు కలగదో అప్పటి వరకు వాడు జన్మిస్తూనే చస్తూ పుడుతూనే ఉండాల్సింది. ఆయన కులంతో కానీ, ఆయన మతంతో కానీ, ఆయన ధర్మంతో కానీ, ఆ స్త్రీ, ఆ పురుషుడు, ఆ చిన్నవాడు, పెద్ద, ఇవేమీ అవసరం లేదు. కాబట్టి ఆ తత్వజ్ఞానాన్ని ఆచార్యులు అందిస్తారు మనకన్నమాట. అందుకే శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తాడు, అర్జున నేను చెప్పాల్సినంత చెప్పాను, ఇక ఏం చేస్తావు నీ ఇష్టం అంటారు. అంటే లేదు లేదు అట్లా నా మీద వదిలే స్వామి, నేను తేల్చుకోలేను ఏది మంచి ఏది చేయదో, కాబట్టి తదేకం వదనిశ్చిత్య ఏన శ్రేయోహం ఆత్మీయత, నాకేది మేలు చేస్తుందో అది నువ్వే చెప్పు అంటాడు. అన్న తర్వాత సరే ఇప్పుడైతే యుద్ధం చెయ్యి, తర్వాత ఇంకేమైనా జ్ఞానం కావాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి? జ్ఞానిన తత్వదర్శిన ఉపదేక్షంతితే జ్ఞానం. నీకు జ్ఞానులైన వాళ్ళు, తత్వదర్శులైన జ్ఞానులు రకరకాలుగా ఉంటారు. అన్నం తినాలనేది జ్ఞానమే, దాంతో మనకు మోక్షం కలగదు. డబ్బు సంపాదించాలనేది జ్ఞానమే, దాంతో మనకు మోక్షం కలగదు. ఇంకా రకరకాల జ్ఞానాలు ఉంటాయి, ఇవన్నిటి వల్ల మోక్షం కలగదు. కానీ తత్వజ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. ఈ జనన మరణ చక్రాలు, ఒకరోజు 10 రూపాయలు పోతే అబ్బబ్బబ్బబ్బా పోయినాయి 10 రూపాయలు. ఒక 100 పోతే, ఒక 1000 పోతే, ఒక 1,00,000 పోతే, ఒక 1,00,00,000 పోతే ఎంత ఉంటుంది మన బాధగా? 10 రూపాయలకి ఎంత బాధ అయితే, ఒక 1,00,000 రూపాయలు పోతే, 1,00,000 రూపాయలు ఇవాళ పోతే ఇక సంవత్సరానికి 10 ఏళ్ళకు సంపాదించుకుంటావా? ఈ మానవ జన్మ పోతే నీకు మళ్ళీ రాదు. మరి దీనికోసం ఎంత బాధపడాలి? అసలు ఆలోచనే లేదు. 10 రూపాయల విలువ తెలుసు మనకి, ఓ 10 రూపాయలకి పాల ప్యాకెట్ వస్తుంది, అయ్యో పోయినాయి కదా 10 రూపాయలు. కానీ మానవ జన్మ విలువ తెలియదు, ఈ జన్మ ఎంతో గొప్పదో తెలియదు. తెలియకనే ఇవన్నీ మనం పడే పాటలన్నీ, చేసే నాటకాలు, బూటకాలు అన్నీ కూడా మానవ జన్మ విలువ తెలియకపోవడం. అయ్యా మరి మాకు విలువ తెలవాలంటే మరి శ్రీకృష్ణుడు పూజ చేయాలంటే అన్ని వదిలేయాలా? ఏమీ వదలనక్కర్లేదు. ఇప్పుడు ఎలాగున్నారో అలాగే ఉండొచ్చు. ఏ ఒక్కటి మీరు తినే తిండి కానీ, మీ బంధువులు కానీ, మీ మిత్రులు కానీ, మీ ఇల్లు వాకిళ్ళు, మీ అలవాట్లు ఏవి వదలనక్కర్లేదు. వదలాల్సిందేంటి? కేవలం కృష్ణుణ్ణి మాత్రమే నమ్మకం ఉంటే చాలు. ఆయన కోరేది అదొక్కటే అన్నమాట. ఏ తల్లిదండ్రైనా తమకు గొప్ప పేరు తేవాలి అనుకుంటారు, కానీ నా ఇంటి పేరు మార్చుకుంటా అంటే అమ్మాయి ఎంత కష్టపడ్డా కూడా, తండ్రి ఎంత చదివించిన అమ్మాయిని, ఒకప్పుడు, ఇప్పుడంటే అమ్మాయిలు సరే అంతా సమానమైనటువంటి ఒక వాదం వచ్చింది లోకంలో, చట్టం దానికి బలం ఇచ్చింది కాబట్టి ఎవరు కాదనలేదు. కానీ ఒకప్పటి విషయంలో స్త్రీలను ఎక్కువ చదివించేవాళ్ళు కాదు. ఎందువల్ల?
ఒకటి అప్పుడు అందుబాటులో లేదు విద్యా విధానం ఇప్పుడున్నంతగా. రెండోది ఏమి, చదవాలంటే అప్పుడు ఖర్చు కూడా కాదు, అన్ని ప్రభుత్వ పాఠశాలలే కాబట్టి ఖర్చు కూడా అయ్యేది ఏం కాదు. సమయం, చదవాలంటే సమయాన్ని వెచ్చించాలి. ఈ సమయాన్ని వాళ్ళు చదువులకు వెచ్చిస్తే పనులు నేర్చుకోరు. వీళ్ళు పోయి చేసేది ఏముంది, అత్తగారి ఇంట్లో ఎంత చదువుకున్నా అక్కడ పోయి అంట్లు తోమాల్సిందే. మళ్ళీ నేను ఎంత కష్టపడి చదివించినా నా పేరు ఉండదు. పోయిన తర్వాత వైఫ్ ఆఫ్ అంటారు అంతే. ఒకసారి కన్యాదానం చేస్తే నువ్వు ఆ అమ్మాయిని 5 ఏళ్ళు పెంచినా, 20 ఏళ్ళు పెంచినా, 30 ఏళ్ళు పెంచినా సరే, వివాహం అయిందనుకోండి, అప్పుడు డాక్టర్ ఆఫ్ అనేది పోతుంది, వైఫ్ ఆఫ్ అనేది వస్తుంది. మరి ఎందుకోసం అని చెప్పి అప్పుడు అట్లా అనేక కారణాలు ఇంకా ఉన్నాయనుకోండి. కాబట్టి మరి మనకేం కావాలి అంటే భక్త ఆఫ్ శ్రీకృష్ణ దర్శ, శ్రీకృష్ణ భక్తుణ్ణి, నాకు శ్రీకృష్ణుడే సర్వస్వం, ఇంకా ఆయన తప్ప నాకు వేరే అక్కర్లేదు అని అనగలిగితే మనస వాచ కర్మణ, పైకరణం కాదు. పైకంటే సరే నేను మిమ్మల్ని, మీరు నన్ను నమ్మిస్తారేమో, అది మోసమే. ఎందుకంటే మనసులో ఒకటి పెట్టుకొని పైకరణలో ఒకటి అనడం మోసమే కదా. సరే నాకు తెలియదు, మీరు చెప్పారు కదండి, 5 ఏళ్ళ నుండి ఉపన్యాసాలు చెప్తున్నారు, ప్రవచనలు, కాబట్టి మా జ్ఞానోదయం అయిందండి, మేము నిజంగా కృష్ణ భక్తులమే అండి అంటే నేను నమ్ముతానేమో, నాకు అబద్ధం చెప్పొచ్చాము. మరి ఆయన నెవర్, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ ఆయనకు అబద్ధం చెప్పలేదు. అన్నీ తెలిసినవాడు, సర్వజ్ఞుడు, అందరిలో ఉన్నవాడు. ప్రతి క్షణం నిద్రలోనైనా నిన్ను నువ్వు మర్చిపోతావేమో, కానీ నిద్రలో కూడా ఆయన నీ పక్కనే ఉంటాడు. నిద్రలో కూడా నువ్వేం చేస్తున్నావు ఆయన చూస్తాడు. ఇంకా ఆయనకు దాపరికం ఎక్కడిది? కాబట్టి ఎప్పుడు భగవంతుడి విషయంలో అసత్యం ఆడకూడదు. తత్వజ్ఞానాన్ని పొందే ప్రయత్నం మనం ఆచార్య కృపతో ఈ జన్మకు పొందగలిగితే చాలు. ఇంకా జన్మ జన్మల బంధాలన్నీ కూడా తొలగిపోతాయి. మన జ్ఞానం ఎట్లాంటిదట అంటే, పూర్వం ఒకప్పుడు నారద మహర్షి, ఇంద్రుడు ఏదో కోపం వచ్చి ఒకరినొకరు శపించుకుంటారు. ఏమని శపిస్తారు? నారదుడు బ్రహ్మచారి, పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకుంటే మరి భగవంతుడి సేవకు అడ్డం అనుకొని ఆయన చేసుకోలే. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే భార్య వస్తే పిల్లలు, వీళ్ళని పోషించడానికి అయిపోయారు సార్ బతుకంతా. భగవంతుడి నామం ఎక్కడ తలుస్తామో అని ఆయన పెళ్ళే చేసుకోలేదు నారద మహాను. అలాంటి వాణ్ణి నీకు పెళ్ళవుగాక, పిల్లలవుగాక, నీకు సంసారం తగులుగాక అని శపించుండు ఇంద్రుడు. ఆయనకి ఇంక అంతకంటే నువ్వు చావని తిట్టినా పర్వాలేదు, కానీ ఆయనని అన్నీ వదులుకొని భగవంతుడి కోసం ఉంటే ఆయనకి పెళ్లి కావాలని శపించడం, సంసారం అంటే నీకేందో తెలుస్తుంది పో. మరి ఈయన ఊరుకుంటాడా? నువ్వు పందువై పొడుతావు పో అని ఈయన శపించు నారదుడు. ఇప్పుడు నేను కూడా సంసారంలోనే ఉన్నాను మీలాగా. కాసేపు ఈ డ్రెస్ ఇప్పి పక్కన పెడితే మీకు నాకు తేడా ఏం లేదు, మీలాంటి మనిషినే. కాకపోతే దేవుడు కాస్త జ్ఞానాన్ని ఇచ్చింది అంతే. ఇది కోరితే మీకు కూడా వస్తుంది. పట్టుదలగా పట్టుబట్టి నిలబడండి. వచ్చే సంవత్సరం వరకు మీరు ప్రవచనం ఇచ్చేలాగా నేను తయారు చేస్తాను. ఇంకో చోట ధనుర్మాస ప్రవచనం మీరు ఇవ్వచ్చు. అబ్బో మాకెందుకండి, ఓకే, అది ఏదైనా అంతే. ఎందుకంటే ఇది మనకు అలవాటు లేని సబ్జెక్ట్, ఎన్నడూ వినని కొత్త కొత్త పదాలు కాబట్టి వింటున్నప్పుడు అన్నీ అర్థమైనట్టే ఉంటాయి. ఆ తర్వాత లేచి బట్టలు దులిపేస్తాం కదా, అవి పోతాయి. కష్టమేం కాదు, ఇష్టమైతే కష్టం కాదు. ఇష్టమైంది ఏది కష్టం కాదు, ఇష్టం అవడమే కష్టం. ముందు ఇష్టం కావాలి, ఇష్టం అవడమే కష్టం. ఇష్టమైతే ఏది కష్టం కాదనమాట. కాబట్టి అప్పుడు ఏంటి, ఇంద్రుడిని శపిస్తాడు. సరే, కాలక్రమంలో ఈయన ఒక దశలో సంసార అవుతాడు. కాసేపటికి ఈయనే పందిగా జన్మిస్తాడు. ఒక నారద మహర్షి శాపం వృధాగా పోవడానికి వీల్లేదు కదా. పంది ఎక్కడ ఉంటుంది? బురద గుంటలో ఉంటుంది.
అది మనం దాన్ని చూస్తేనే పక్కకు తొలగిపోతాం. అలాంటి మురికిలో ఉంటుంది పిల్లల్ని వేసుకొని గురు 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 అని. అంటే మనం కూడా ఈ సంసారం అనేది బురద గుంటలో ఒక పందిలాగా ఉన్నాం. తేడా దానికి మనకేం లేదు. ఎవరైనా బాగా తినేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమని తింటారు? పందిలాగా తింటున్నావురా అంటారు. బాగా అరిచే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని ఏమంటారు? బాగా అరిచేవాళ్ళు, కుక్కలా అరుస్తావు ఎందుకురా అంటారు. ఇంకొకరు ఉన్నారు, వెట్టి చాకిరి చేసేవాళ్ళు ఉన్నారు. ఈ మూడు చాలా గొప్పవి అనమాట భూమి మీద. అది ఎందుకోసం చాకరీ చేస్తుందో తెలియదు. ఇప్పుడు మనం ఒకసారి అనుకుంటే, నన్ను నేను గాడిద అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు నీ సంసారాన్ని ఎందుకు మోస్తున్నానో నాకు తెలియదు. లేని అన్ని మీదేసుకొని, లేని భార్యని తెచ్చుకొని, లేని పిల్లల్ని తెచ్చుకొని, వాళ్ళ కోసం అని కష్టాలు పడుకుంటూ, మందితో తిట్లు పడుకుంటూ, దీవెనలు పడుకుంటూ, తెచ్చిన రోజు సంతోషం, తేని రోజు దుఃఖం, ఇవన్నీ గాడిద మోతన్నమాట. ఇదంతా మనలో ముగ్గురు ఉన్నారు. మనకు కోపం వస్తే ఏం చేస్తాం? ఎదురుగా ఎవరున్నారని కూడా చూడం. భార్య, భర్త, గురువా, తల్లి, తండ్రి, ఏం లేదు, అరవడమే. కాబట్టి మనం ఆ రూపాన్ని కూడా భరిస్తున్నాం. ఆంజనేయ స్వామికి 5 ముఖాలు అనుకుంటాం, పంచముఖ ఆంజనేయ స్వామి అని. కానీ మనకు చాలా ఉన్నాయి. అందులో 3 ముఖాలు ముఖ్యంగా చెప్పుకోవచ్చు. మనకు చెప్పుకుంటే ఇట్లా జత చేసుకుంటూ పోతే 5 కాదు, ఎన్నో తలకాయల మనలో ఉంటాయి. అర్థమైంది? ఇంకోటి ఏంటి? 3 అయిపోయినాయి కదా. గాడిదలాగా సంసారాన్ని మోస్తున్నాం, కుక్కలాగా అరుస్తున్నాం, పొద్దున్న లేస్తే తినుకుంటూ కడుపు నిండేదాకా తినడం, తిన్నాక పడుకోవడం. ఈ మధ్యన తినడానికి సంపాదించాలి కాబట్టి సంపాదిస్తున్నాం, అంతే, ఇంకేం లేదు. మరి ఇంత మానవ జన్మెత్తి ఇంత జ్ఞానాన్ని పొంది ఆ 3 చేసే పని మనం ఒక్కళ్ళమే చేస్తున్నాం అంటే మనం ఇంత బుద్ధిమంతులు. పోనీ మరి జ్ఞానమంతా అవన్నీ వదలాల్సి, ఏదో వచ్చింది, కర్మో కాలమో మనకు తగిలింది, ఆ భార్యను, ఆ పిల్లల్ని, ఆ భర్తని వదిలించుకోలేము. కనీసం ఎట్లా ఉండాలి? నీటిలో తామరాకులాగా ఉండాలి. పద్మపత్ర మివాంబ, ఇది కూడా కృష్ణుడే చెప్తాడు భగవద్గీతలో. నువ్వు సంసారంలో ఉన్నప్పటికీ తామర ఆకు నీళ్లలో ఉంటుంది, కానీ నీళ్లు అందులో ఉండవు, అంటుకోవు. నువ్వు నీళ్లు పోసినా కూడా అక్కడ ఉండి ఏమి అంటకుండా ఉంటుంది. అట్లా నువ్వు సంసారం ఉండనట్టు సంపాదించు, ఏదో భగవంతుడి దయ వస్తుంది, పోతుంది. భార్య, పిల్లలు ఏదో భగవంతుడి ఇచ్చుడు, కాలం గడుస్తుంది, అన్నీ ఆయనకే అటాచ్మెంట్, నీ మీద ఏది పెట్టుకోవద్దు. ఏది జరిగినా కృష్ణ అర్పణ, కృష్ణుడే. ఇలా అనుకుంటే ఇంకా అంతకంటే పెద్ద జ్ఞానం ఉండడు. చూడండి, ఇప్పుడు ఏం ప్రమాదం లేదు, యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పట్లాగానే అన్నీ ఉంటాయి. అప్పుడు ఒక్కటే ఎక్స్ట్రా, కృష్ణ. అర్జునుడు ఆయన గాఢ నిద్రలో ఉన్నప్పటికీ కూడా పాండవులకు డౌట్ వస్తుందట, ధర్మరాజు వీళ్ళందరికీ, మేమందరం నీకు అర్జునుడు ఎంతో మేమంతే కదయ్యా, అర్జునుడి మీద నీకెందుకు అంత ఎక్కువ ప్రేమ? ఇప్పుడు నేను చెప్పలేను, ఎందుకు అంటే ఒక సమయం వచ్చినప్పుడు చూపిస్తాను. అర్జునుడు ఎక్కడో యుద్ధానికి వెళ్ళొస్తాడు. యుద్ధానికి వెళ్ళిన వాడు ఎంత అలసిపోతాడు. బాగా బస్తాలు మోసాను అనుకొని అమాలి పని చేసేవాడు, పొద్దున్న లేస్తే రాత్రి వరకు బస్తాలు మోస్తున్నాడు. ఆయనకు డ్రింక్ అలవాటు లేదు, ఉంటే అది వేసుకొని పడుకుంటాడు, ఏ బరువు తెలియదు, బాధ తెలియదు, కానీ అది అలవాటు లేదు. అప్పుడు ఒళ్ళంతా నొప్పులు, పడుకున్నాడు అనుకోండి, గాఢమైన నిద్ర. యుద్ధం చేసిన వాడి పరిస్థితి అట్లే. బస్తాలు మోసేవాడు కేవలం శారీరకమైన బరువే మోస్తాడు, మనస్సుకు వాళ్ళకేముండదు. కానీ యుద్ధం చేసేవాడు 10 దిక్కులు చూడాలి, ఏ బాణం వేయాలి, అవతలోడు ఏం వేస్తున్నాడు, దానికి నేనే ఇంకో బాణం ఏమేయాలి, ఎక్కడో ఏ శత్రువు వస్తున్నాడు, ఇన్ని రకాలుగా శారీరకంగా, మానసికంగా అన్ని కష్టాలు పడ. అట్లా యుద్ధం చేసి గాఢ నిద్రలో ఉన్న అర్జునుడి దగ్గరికి పిలుస్తాడు పాండవులను, ఇప్పుడు రండి మీరు. ఒకసారి ఆయన శరీరం దగ్గర చెవి పెట్టి వినండి. గాఢ నిద్రలో మత్తులో ఉంటాడు అర్జునుడు. శరీరం నుండి కృష్ణ,
కృష్ణ కృష్ణ అని వినబడుతుంది. అది భక్తి. అందుకంటే అర్జునుడి కోసం రథం తోలిండు, అర్జునుడి కోసం పడని పాటలన్నీ పడ్డాడు కృష్ణుడు, మాటలు పడ్డాడు, నిందలు పడ్డాడు. తన భక్తుడి కోసం తను ఏమైనా చేస్తాడు. ఒక్క అడుగు నువ్వు వెయ్యి, 1000 అడుగులు ఆయన వేస్తాడు. అదే కృష్ణుడు. కాబట్టి మనకి కీచుకీచంగమని ఆచార్యులను తెలుపుతుంది. అంటే ఇదంతా చెప్పింది దేనికోసం అంటే తత్వజ్ఞానం కలిగిన వాళ్ళే ఆచార్యులు. ఎట్లా తెలుస్తుంది తత్వజ్ఞానం కలిగినట్టు మనకి? ఆయన ఏమన్నా బోర్డు పెట్టుకుంటాడా? తత్వం అంటే ఏంటి అసలు? తత్వం అంటే ఏంటో తెలిస్తే తత్వజ్ఞానం ఎవరు అని గుర్తుపట్టవచ్చు. తత్వము అంటే సత్యము. సత్యమేది? నారాయణుడే సత్యం, మిగతా అంతా అసత్యమే. ఆ సత్యాన్ని తెలుసుకొని దాన్ని ఆచరిస్తూ ఉండేవాడు తత్వజ్ఞాని అంటారు. అంటే నిజాన్ని తెలుసుకున్నాడు, దాన్ని ఆచరిస్తున్నాడు. ఎట్లయితే పక్షులకు 2 రెక్కలు ఉంటాయి, ఆ 2 రెక్కలు ఉంటేనే పక్షి ఎగురుతుంది. అట్లాగే తత్వజ్ఞాని అనేటువంటి ఆచార్యుడు ఎలా ఉంటాడు? ఒకటి జ్ఞానం అనే రెక్క, ఒకటి అనుష్ఠానం అనే రెక్క. అంటే జ్ఞానము ఏది తెలుసుకున్నాడో దాన్ని అనుష్ఠానం అంటే ఆచరణ. ఏది సత్యమని తెలుసుకున్నాడో ఆ సత్యాన్ని ఆశ్రయించి దాన్ని ఆచరిస్తున్నాడు, ఆయనే తత్వదర్శి. అది గుర్తుపెట్టుకోవాలి. చక్కగా 3 నామాలు పెట్టేసుకొని ఇంతగా ఏనుక్కు పెట్టినట్టు నేను వైష్ణవుని చెప్పుకుంటూ పక్కన ఇంకేదో దేవుని భజన చేసింది అనుకోండి, అప్పుడే తెలుసుకోవచ్చు ఇట్స్ నాట్ క్వాలిఫైడ్. ఇది శాస్త్రమే చెప్పింది. రామానుజుల వారు చెప్తారు, శ్రీ వైష్ణవ సిద్ధాంతాన్ని లోకంలో ప్రచారం చేసినటువంటి, సరే బతుకు తెరువు కోసం ఏదో చేస్తారు, అది వేరే విషయం. పౌరోహితం మీ ఇంటికి వచ్చి మీరు ఇంట్లో శివ పూజ చేయమంటే చేయాలి, చేయకపోతే ఆయనకు సంభావన రాదు, జీవితం గడవదు, అది వేరే విషయం. కానీ పూర్వకాలంలో అట్లా కూడా చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు చేస్తున్నాం, అందరం చేస్తున్నాం అనుకోండి, అది అలాంటి తత్వదర్శులను తెలుపుతుంది గోదాదేవి ఈ పాసురంలో. ఆ తత్వదర్శులైన వాళ్ళు లేచి భగవన్నామాన్ని స్మరిస్తున్నారమ్మా, మనం కూడా వాళ్ళతో ఏకీభవిద్దాం అని. ఇంకేంటి? కలందు పేసనవం పేక్షరవం కేటిలయో అని చెప్తుంది. అంటే అక్కడ కీసు అని పక్షులు అరుస్తున్నాయి. ఆ తర్వాత పక్షుల కంటే ముందే వీళ్ళు లేస్తారు. పక్షుల అరిచిన తర్వాత లేవడం కాదు, అక్కడ ఉన్న గోపికలంతా కూడా, రేపల్లిలో ఉన్న గోపికలు పక్షులు లేవడానికి ముందు వీళ్ళే లేచి వీళ్ళ ఆ మధ్యలో తెలుగుతుంటే ఈ ధ్వనికి పక్షులు లేచినాయా అన్నట్టుగా. సాధారణంగా కోడి కూత, అప్పుడు గడియారాలు లేవు, అలారాస్ లేవు, కాబట్టి కోడి కూత కూయగానే తొలి కోడి కూసింది అంటారు. మళ్ళీ కోడి ఇంకోసారి 3 సార్లు కూసిన వాళ్ళు ఏమలేదంటే వాడు ఎందుకు పనికిరాను అని. మొదటి కోడి కూత కంటే ముందే లేవాలి జ్ఞానైన. కాబట్టి మనకు దొరికింది 24 గంటల సమయం రోజుకి, అవునా? 24 గంటల్లో 8 గంటలు నిద్రకు పోతుంది, అయిపోయాయి. అంటే 100 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు నిద్రకు పోయింది. 100 సంవత్సరాలు జీవిస్తే 30 సంవత్సరాలు పోయింది. మన 60 సంవత్సరాలు బతికినాం అనుకోండి, 60లో 20, 100కు 30 అంటే 60కి 20 కదా. 60లో 20 ఏళ్ళు నిద్రకే పోయింది. ఇంకో 20 ఏళ్ళు 8 అవర్స్ డ్యూటీ కదా. డ్యూటీ 8 అవర్స్, కానీ వెళ్ళాలి, రావాలి, ప్రిపేర్ అవ్వాలి 12 గంటలు, 10 గంటలు వేసుకోండి, అయిపోయింది. అంటే ఇవి ఒక 30 సంవత్సరాలు డ్యూటీకి పోయింది జీవితం. మనం బతికేది 60 ఏళ్ళు. కొన్ని 20 అనుకున్నాం, 20 ఏళ్ళు నిద్రకు పోయింది, 20 ఏళ్ళు డ్యూటీకి పోయింది, ఇంకా 20 ఏళ్ళు. ఆ 20 ఏళ్లలో 15 ఏళ్ళు వచ్చేంత వరకు మనకి ఏం తెలియదు, పిల్లల ఆటలే. 15, 20, 30, 40, 50 వచ్చినా ఇంకేం తెలియని అజ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు అనుకోండి. మనం లెక్క తీసుకుంటే 15 ఏళ్ళు. ఇక మనం మిగిలింది ఎంత? 20, 20, 15, 55,000, 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్లలో ఏమేం చేస్తున్నావో మనకి
అంటే 100 సంవత్సరాల ఆయుష్లో 60 సంవత్సరాల ఆయుష్లో మనకు మిగిలింది 5 సంవత్సరాలు మనకుంటూ దానికోసం మనం ఏం సాధన చేస్తున్నాం, ఏం తపస్సు చేస్తుంది? పొద్దస్తమానం డబ్బులేనా? ఎంతో కష్టపడి తిట్లుబడి కూడబెట్టిన డబ్బు ఒక్క రూపాయన మనం వెంట వస్తుందా? నేను చూసినాను చాలా మందిని. నేను ఎక్కడో మా కుటుంబంలో అని చెప్పుకోవడం బాగుండదు కాబట్టి ఎక్కడదో చెప్తా ఉన్నాడు కొన్ని విషయాలు. పాపం వాళ్ళు కష్టపడి నా కొడుకు బంగారం, నా కోడలికి బంగారం, నా మనవడికి బంగారం, నా మనవరాలికి బంగారం అని వాళ్ళు కడుపును కట్టుకొని దాచిపెట్టి పెడితే చనిపోయిన తర్వాత కొంచెం బంగారం నోట్లో పెట్టాలి శాస్త్రం. ఎంత? ఒక గురిగింజ. గురిగింజ అంటే మీరు ముక్కు పుల్లలో ఒక 100 భాగం, ఒక 10 భాగం అనుకోండి. ముక్కు పుల్ల ఎంత ఉంటుంది? ఒక 2 మిల్లీగ్రాములు 3 మిల్లీగ్రాములు. దాంట్లో 10వ భాగం కనీసం అది నోట్లో పెట్టాలి మనిషిని దహనం చేసేటప్పుడు. అది పెట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఇంత నగలు దిగేసుకోండి. ఏమనాలి? ఎవరి కోసం ఇప్పుడు మనం సంపాదిస్తుంది? ఆ రోజులు ఇంకా ఈ రోజులైతే కనీసం తల్లిదండ్రిని చూడట్లేదు, వృద్ధాశ్రమాలకు పాడు చేస్తుంది. వాళ్ళ కోసం మనం ఇంత కష్టపడేది. కొడుకు అని నీకు ప్రేమ ఉంది, మరి తల్లిదండ్రులు వాళ్ళకు ఉండాలా? లేనప్పుడు ఎందుకు వస్తుంది? అనవసరమైన శ్రమే. అర్థమైంది? కాబట్టి ఎంత చేసినా, ఎంత కొట్టినా, తిట్టినా, హింసించినా నా పిల్లవాడు అని మనం అనుకుంటాం. కాబట్టి వాళ్ళ కోసం చేస్తాం అందరం ఎవరైనా. కానీ అక్కడితో ఆగిపోకూడదు. మన సాధన మనకు ఉండాలి. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కృష్ణ స్నానంతో జపంతో మడి ఆచారం పనే లేదు. నామం చెప్పడానికి, పూజ చేయడానికి ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, నామం పలకడానికి ఏ అర్హత అక్కర్లేదు. టైం దొరికితే చాలు, నామం గుర్తొస్తే చాలు, కృష్ణ చాలు. నువ్వు ఎక్కడున్నావని చూడు, ఏం చేస్తున్నావని చూడు, నామం పలికినవా లేదా చూసి. అట్లా కీషుకీషంగా మానచ్చా అందన్ ఆ గోపికలందరూ కూడా మజ్జిగ చిలుకుతున్నారు. వాళ్ళు మజ్జిగ చిలికినా కూడా వాళ్ళ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? కృష్ణుడి మీదే ఉంటుంది. పొద్దున్న రాత్రి పడుకునే ముందు మేము పొద్దున్నే లేవాలి, వాళ్ళ ధ్యాస కూడా అదే. లేవంగానే పెరుగు చిరకాలి, వెన్న తీయాలి, అది ఉట్టి మీద పెట్టాలి, ఆ దొంగ కృష్ణుడు వచ్చి అది అరగించి ఇంత చేసేది. రాత్రి పడుకునే ముందు అదే ఆలోచన. పొద్దున్న లేవగానే స్నానం చేస్తారో చేయరా తర్వాత విషయం. ముందు ఆ కవ్వం పెట్టి పెరుగు చిలకాలి. ఆ పెరుగు చిలకాలంటేనే వీళ్ళు పెద్ద ఉస్తాదుల్లా ఉండాలి, గోపికలు కూడా. ఎందుకు? ఇప్పట్లా నీళ్ల పాలు కాదు, చిక్కటి పాలు. ఆ చిక్కటి పాలను తోడేస్తే కత్తి పెట్టి కోసినా తెగినంత గట్టి పెరుగు. ఆ పెరుగులో కవ్వం తిరగాలంటే గట్టిగా తిప్పాలి బలంగా. అట్లాంటి పెరుగు తీస్తున్నప్పుడు కూడా కృష్ణ కృష్ణ కృష్ణ, ఎప్పుడు వెన్న తయారవుతుందో, ఎప్పుడు మేము తీసి పెడతాము, ఎప్పుడు కృష్ణుడు చారగిస్తున్నా, ఇదే ధ్యాసతో వాళ్ళు చిలుకుతారు కాబట్టి మనం కూడా ఏం చేయాలి? వంట చేసేటప్పుడు తొందరగా వంట చేయాలి. పాపం కృష్ణుడికి నిన్న ఉదయం పెట్టా, మళ్ళీ ఏం పెట్టలేదు, నైవేద్యం పెట్టాలి ఈరోజు పొద్దున్నే. 3 రోజులు ఉండే 4 రోజులు ఉండి ఈ విషయం చెప్తున్నా కదా. ఎంతమంది చేస్తున్నారు స్నానం చేసి వంట? వెరీ గుడ్, ధన్యుడు. ఒకరు ఇద్దరు పాటిస్తున్నారు. నేను చెప్పడం కాదు, కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో. కోట్ల మందిలో జ్ఞానం కలిగేది లక్షల మందికి కలుగుతుంది. కోట్ల మంది సాధన చేస్తే సరైన జ్ఞానం లక్షల మందికే కలుగుతుంది, అంటే 10%. ఆ లక్షల మంది జ్ఞానం కలిగిన వాళ్ళను స్థిరమైన బుద్ధి ఇంకొందరికే కలుగుతుంది. ఆ స్థిరమైన బుద్ధి కలిగిన వాళ్ళు కొంతమందే సాధన చేస్తారు. ఆ సాధన చేసిన వాళ్ళలో కొంతమందే భగవంతుని పొందుతారు సాధన చేసి. అందుకనే ప్రవచనం చెప్పే వాళ్ళందరూ తరిస్తారని లేదు, వినే వాళ్ళందరూ తరిస్తారని లేదు.
తెలుసుకోవాలి అనే జిజ్ఞాస మీకుంది, చెప్పాలనేటువంటి ప్రేమ మాకుంది కాబట్టి మేము చెప్తున్నాం, మీరు వింటున్నారు. కాకపోతే లౌకిక విషయాలు వింటే పాపం వస్తుంది, ఇలాంటి భగవంతుడి కథలు వింటే పుణ్యం వస్తుంది, అంతే తేడా. పాపాలు తొలగిపోతాయి, పుణ్యం రావడమే కాదు. భగవంతుడి కథలు వింటే ఏం జరుగుతుంది? పాపాలు పోతాయి, పుణ్యాలు వస్తాయి. అదే లోకాభిరామాయణం మాట్లాడుకుంటే పాపాలు మాత్రం వస్తాయి, పుణ్యం తరిగిపోతుంది. అట్లా కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది? చక్కగా ఆ గోపికలందరూ కూడా లేచి పెరుగు చిలుకుతున్నారు. ఆ పెరుగు చిలికే శబ్దం నీకు వినబడట్లేదా? లేచి రావమ్మా అని లోపల ఉన్నటువంటి గోపికని మేలుకొలుపుతున్నారు. లోపల ఉన్న గోపికకేమో నిద్రమత్తులో ఉంది. వీళ్ళు ఏం చెప్పినా కూడా అది కాదులే, ఇది కాదులే, ఇంకా తెల్లవారిని ఇవ్వండి, కాసేపు పడుకొని ఉండి అన్నట్టుగా లోపలి గోపిక ఉన్నది. అయితే ఇంకా వీళ్ళు చిలుకుతుంటే ఏమవుతుందట? వాళ్ళ మెడల్లో కాసుల పేర్లు ఉంటాయి. ధనవంతులు, అప్పుడు బంగారం అంటే లెక్కలేదు, కాసుల పేర్లు ఉన్నాయి, మంగళసూత్రాలు ఉన్నాయి. వీళ్ళు కవ్వం చిలుకుతుంటే ఆ రెండు ఒకటికొకటి తాకి శబ్దం చేస్తున్నట్టు గలగలగలగ. దాంతోపాటు చేతులకు గాజులు నిండా, ఆ చేతుల గాజులు గలగల అని శబ్దం చేస్తున్నాడు. కలగల కప్పేట్టు అంటే ఏంటివి? ఈ మంగళసూత్రం ఏంటి? ఈ కాసుల పేరేంటి? ఈ చేతికి గాజులు ఏంటి? అంటే మామూలువి కాదు. మనకి మామూలు విషయం గురించి చెప్పదు గోదమ్మ. ఆ కాసుల పేరు, మంగళసూత్రాలు అనేటివి అష్టాక్షరి, తర్వాత జయమంత్రము అంటారన్నమాట. ఎవరైనా సరే శ్రీ వైష్ణవులుగా పుట్టకపోయినా మేము కూడా శ్రీ వైష్ణవులు అవుతామండి అంటే దానికి ఒక మార్గం ఉంది, అవ్వచ్చు. ఏంటిది? ఆచార్యుల ద్వారా, గురువు ద్వారా శంకు చక్రాలు వేసుకోవాలి. శంకు చక్రాలు వేసుకున్నప్పుడు మీకు 3 మంత్రాలు చెప్తారు గురువుగారు. ఆ 3 మంత్రాలే కాసుల పేర్లు, మంగళసూత్రం, చేతిగాజు, ఇవన్నీ అన్నమాట. అందులో వీళ్ళు చేసే భగవంతుడి యొక్క కైంకర్యము చేతిగాజుల శబ్దాన్ని తెలియజేస్తుంది. ఈ విధంగా అక్కడ వాళ్ళు అద్భుతంగా ఆ చిలుకుతున్నారు కవ్వము. ఆ పెరుగు ధ్వని మీకు వినబడలేదా? కలంది పేసిన పేర్చరవం కేట్లియో అని చెప్తుంది. అంటే ఆ చేతి గాజుల గలగల చప్పుడు కూడా మీకు వినబడట్లేదా? లేచిరండి. వా కాశం పిరప్పం వాషిల్ కేటెలయో నారాయణం మూర్తి కేశవనై పాడవం. ఎన్ని రకాలుగా నీకు చెప్పినా మీకు మేలుక రావట్లేదా? మనం ముందే అనుకున్నాం కదా ధనుర్మాస వ్రతం చేద్దామని. అందుకని నేనే మీ ఇంటి ముందుకు వచ్చి లేపుతుంటే మీకేమైనా లోక అయ్యానా ఏంటి? కాబట్టి అమ్మ త్వరగా లేచిరా. నారాయణన్ మూర్తి, నారాయణన్ మూర్తి అంటున్నాడు. నారాయణుడు అంటే ఎవరు? సర్వాంతర్యామి, అందరిలో ఉండేవాడు, అందరిలో ఉండేవాడు. ఇంకా ఈ మతం వాడు, ఆ కులం వాడు, పశు పక్షి ఏం లేదు. చీమలో తనే ఉన్నాడు, బ్రహ్మలో కూడా తనే ఉన్నాడు. ఉంటేనే అవి నిలిచి ఉంటాయి, లేకపోతే అవి నిలిచి ఉండవు. అది ప్రాణం ఉన్న వస్తువు అయినా సరే, ప్రాణం లేని వస్తువు అయినా సరే, అందులో భగవంతుడు ఉంటేనే ఆ వస్తువుకు ఒక ఉనికి, పేరు అనేది ఉంటుంది, లేకపోతే ఉండదు. అట్లా ఈ ఉంగరం దీంట్లో ఉన్నాడా? ఇది లోహం కదా, మరి దీనికి ప్రాణం లేదు కదా, కానీ రూపం ఉంది కదా. ప్రాణం లేదు, రూపం ఉంది. మరి శాస్త్రం ఏం చెప్తుంది? దృశ్యతే శ్రూయతే పివా. నువ్వు కంటికి ఏదేది కనబడుతుందో ప్రతి దాంట్లో భగవంతుడు ఉన్నాడు. మన శరీరంలో ఉన్నాడా? అంతటా ఉన్నవాడు మనలో ఎందుకు ఉన్నాడు? ఎక్కడున్నాడు? మళ్ళీ అదే పొరపాటు చేస్తుంది. శరీరంలో. శరీరం అంటే ఏంటి? కొన్ని కోట్ల కణాల కలయిక, సూక్ష్మ కణాలు. మీరు ఎంత సబ్బు పెట్టుకొని ఎంత పీచేసుకొని రుద్దుకున్నా సరే మళ్ళీ సాయంత్రం కల్లా ఇట్లా అంటే అది మురికి కాదు. మీరు ఏసీ రూమ్లో కూర్చున్నా సరే ఎక్కడి నుంచి అసలు దుమ్ము ధూళి ఏమీ లేదు, అయినా సరే మీరు ఇలా రాస్తే మురికి లాంటి పదార్థం వస్తుంది. అదేంటి? మురికి కాదు, మృత కణాలు. ఈ శరీరంలో
కణాల యొక్క సంయోగమే ఈ శరీరం. కాబట్టి ఎన్నో కణాలు పుడుతూ చస్తూ పుడుతూ, మనకు 100 ఏళ్ళు ఆయుష్, దానికి ఒక నిమిషము ఒక 100 ఏళ్ళు. ఆ కణానికి ఒక పిల్లి ఉంది, దానికి 15 ఏళ్ళు 100 ఏళ్ళు. అదే బ్రహ్మదేవుడు ఉన్నాడు, కొన్ని యుగాలైతే 100 ఏళ్ళు ఆయన. ఇట్లా ఆ జీవిని బట్టి ఆయుష్ ఉంటుంది అన్నమాట. అట్లాగే ఈ శరీరంలోని మృత కణాలు పోతే కొత్త కణాలు పుడుతూ ఉంటాయి, కొన్ని కణాలు పోతూ చస్తూ పుడుతూ. కాబట్టి ప్రతి కణములో భగవంతుడు ఉన్నాడు. కాబట్టి ప్రతి కణంలో భగవంతుడు ఉన్నాడు అనే భావన మనకు కలిగినప్పుడు ప్రతి కణాన్ని శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తాం. అది భగవంతుడి ప్రసాదంగా మనం భావిస్తాం, దాన్ని పవిత్రంగా భావిస్తాం, మన శరీరమైన ఇతరుల శరీరం. అట్లా నారాయణమూర్తి సర్వాంతర్యామి అయినటువంటి నారాయణుణ్ణి కొలుద్దాము. మూర్తి అంటే ఆ కరుణ వాత్సల్యం, ఆయనలోని గుణాలు, సద్గుణాలన్నీ, మంగళకరమైన గుణాలను ఒక మూర్తిగా నిలిచినవాడు, ఒక రూపంగా కలిగి ఉన్నవాడు. కేశవనై పాడవం అంటే కేశవుని గురించి పాడడం. కేశవుడు అంటే ఎవరు? గుర్రం రూపంలో ఒక రాక్షసుడు వస్తే ఆయనను సంహరించిన వాడు కేశవుడు. కాబట్టి మొట్టమొదటి పేరు కేశవనామాలు అంటాం మనం. 24 నామాలు. ప్రతిరోజు సంకల్పం చెప్పే ముందు చెప్తాం. 3 సార్లు తీర్థం తీసుకోవాలని చెప్పాను. మంత్రాలు ఏంటివి? ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. ఎందుకు తీసుకోవాలి? ఈ పేర్లు ఎందుకు చెప్పాలి? భగవంతుని పేర్లు అనేకం ఉన్నాయి కదా, ఏవో చెప్పొచ్చు కదా. అచ్యుత కల్పవృక్షశ్చ అనంత కామదే నమః చింతామణిస్తు గోవిందో నామత్రయ ఉదాహృత అంట. అంటే అచ్యుత అనేటువంటి పేరు ఒక కల్పవృక్షం లాంటిది. కల్పవృక్షం అంటే మనకి దేవుడు కూడా కల్పవృక్ష వాహన సేవ చేస్తుంటారు. కల్పవృక్షం అంటే ఏంది? కల్పించి ఇచ్చేది. నీకు ఏది కావాలంటే ఆ చెట్టు దగ్గర వెళ్ళి నువ్వు ఏది కోరితే అది ఇస్తుంది. అది కల్పవృక్షం. ఇంద్రలోకంలో ఉంటుంది. అది మన దగ్గర ఉంటే ఎంత బాగుంది కదా. ఎంత బంగారం, ఎన్ని బంగ్లాలు, భూమి అంతా నాకే, ఇంకా బంగ్లా లేదు బంగారం. ఈ భూమి అంతా నాకే కావాలి. అంత స్వార్థం ఉన్నవాడెవడు? హిరణ్యాక్షుడు. అంత స్వార్థం ఉంటే ఊరుకోడు, వెంటనే వరాహ రూపంలో వచ్చి సంహరించేస్తాడు. అందరూ నన్నే పొగడాలి, అందరూ నన్నే కీర్తించాలి అంటే వాడో రాక్షసుడు హిరణ్యకశ్యపుడు. నరసింహ రూపంలో వచ్చి వాడిని చంపేస్తారు. స్వామి ఊరుకో. అర్థమైందా? దశావతారాల్లో గొప్ప నీతి ఉంది. కాబట్టి నేను ఇతరుల యొక్క జ్ఞానాన్ని నేను దొంగిలిస్తాను, వచ్చేస్తాను. హయగ్రీవ అవతారంలోనూ మత్స్యావతారంలోనూ వచ్చి సంహరించేస్తాను. జ్ఞానము అడుక్కోవాలి, జ్ఞానాన్ని దానం చేయాలి, జ్ఞానాన్ని భిక్షగా అడుక్కోవాలి, దొంగిలించడానికి వీళ్ళు. జ్ఞానం ఎట్లా దొంగిలిస్తామండి? ఈ పుస్తకం ఏదో నా జ్ఞానం కావాలి, కాస్త అజ్ఞాన్ని ఇది చూసి చదువుకుందామని నేను తెచ్చుకుని ఇది ఎత్తుకుపోయింది, అయిపోయింది. మీరు జ్ఞానాన్ని ఎత్తుకుపోయినట్టు కదా. మళ్ళీ నేను ఈ పుస్తకం కొనుక్కొచ్చు. ఒకప్పుడు మనసుల్లో ఉండేది జ్ఞానం మెదడులో, ఇప్పుడు మెదడులో కాస్త పుస్తకాల్లోకి వచ్చింది. ఇది లేదు, ఎవరు ఏం చేయట్లేదు కదా. కాబట్టి జ్ఞాన భిక్ష పెట్టేవాడు శ్రీమన్నారాయణుడు. అచ్యుతాయ నమః అని ఎప్పుడైతే ఆ కల్పవృక్షం లాగా భగవంతుడు మనకు అన్ని కోరికలు తీరుస్తాడు. అనంతాయ నమః, అనంత కామదే నమః. కామధేను అది కూడా ఇంద్రలోకంలో ఉంటుంది. ఆ ఆవు పూర్వం వశిష్ఠుడి దగ్గర ఉండేది. ఆ వశిష్ఠుడి దగ్గర ఆయన ఋషి ఏం కోరితే అది ఇచ్చేది. కల్పవృక్షం లాగానే కామధేనువు కూడా ఏది కోరితే అది ఇస్తుంది. కామధేనువులు ఇప్పుడు ఉన్నాయా? కల్పవృక్షాలంటే లేవు. కల్ప వృక్షం, దాన్ని కలప వృక్షం చేసేసినాం. కలప అంటే కట్టెలు, చెక్కలు. ఆ కల్ప వృక్షాన్ని కాస్త కలప వృక్షంగా మార్చుకున్నాను, కలియుగం కాబట్టి. కామధేనువులు కాటి కాపరి తెంచే ధేనుగా మార్చేసుకున్నాం. 1000 మంది తల్లులకు సమానం ఒక ఆవు. మీ అమ్మని ఎవరైనా తిడితే ఊరుకుంటారా?
మరి ఆవును చంపుతుంటే కూడా ఊరుకుంటున్నాం కదా. ఎన్ని ఆవులు, వేల కొద్ది ఆవులు రోజు వధింపబడుతుంది, ఒక్కరు అడిగారు. పోయేది ఆవు ప్రాణమే కదా. అంటే 1000 మంది తల్లుల ప్రాణంతో సమానం ఉన్నప్పుడు స్పందన లేదు, ఎవరు అడగరు. ఇట్లా ఏం జరిగినా కూడా మన హిందువులకి ఒక నీచమైనటువంటి బోధన చేసింది, నీచమైన బోధన. అది అహింస, పరమోధర్మ కాదు, పరమ నీచం. అది ఆ భావన ఎక్కడిది? అహింస. ఒకవేళ అహింస మహాపాపమైతే రాముడు ఎందుకు అంతమంది రాక్షసులను చంపుతాడు? రాక్షసులను చంపడం హింసనా అహింసనా? రాక్షసులను చంపడం హింస అహింస? హింసే కదా, ఎవరిని చంపినా హింసే, రాక్షసులు కానీ ఇంకెవరైనా కానీ. కానీ అది ధర్మహింస అనబడుతుంది. అహింస అంటే అన్యాయంగా ఎవరిని ఏం చేయకు అని అర్థం. కానీ నిన్ను వచ్చి గిల్లి గిచ్చి కోసి నరికి కారం పెట్టి చంపుతుంటే కూడా వాడిని ఏం చేయకంటే వీడు చేతగాని దద్దమ్మ, అది అహింస కాదు. మరి కృష్ణుడు మహాభారత యుద్ధాన్ని జరిపించింది కదా, ఆయనకు అహింస అంటే ఏందో తెలియదా? పరశురాముడు గండ్రగొడ్డలు పట్టుకొని నరికి 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 చంపేసింది కదా, మరి ఆయనకు అహింస అంటే ఏందో తెలియదా? కొంతమంది దేశద్రోహులు మనకి ఈ పదాన్ని ఉపదేశించి చవటలను దద్దమ్మలు చేసి ఎవడేం చేసినా మీరు ఊరుకోండిరా. ఇప్పుడు అదే జరుగుతుంది. కాబట్టి ఇంట్లో భర్త మీదకి తిరగబడడం కాదు, నీ ధర్మాన్ని ద్వేషించేవాడి మీద తిరుగుబడు. తల్లిదండ్రి మీద తిరగబడడం కాదు, నీ ధర్మాన్ని ద్వేషించేవాడిని తన్ను పట్టుకుని. అన్నదమ్ములతో కొట్లాట కాదు, శత్రువుల మీద దండయాత్ర చేయి. ఇట్లా మనం అనుకుంటే ఎక్కడున్నాం? అలా దుష్ట సంహారం కోసమే భగవంతుడి అవతారాలన్నీ. కాబట్టి ఇంకోటి అచ్యుత, అనంత, గోవింద. ఈ గోవింద అంటే చింతామణిలాగా ఒక మణి, కల్పవృక్షం పెద్దగా ఉంటుంది. అది మనం అంత అందరికి లభించదు, అందరు దాన్ని భరించలేదు. కామధేను అది కూడా పెద్దదే, కానీ మణి చింతామణి ఇంతే ఉంటుంది, నువ్వు మెడలో కూడా వేసుకోవచ్చు. నువ్వు కోరిన చింత, నువ్వు ఏది తలిస్తే అది నీకు ఇస్తుంది. అడగడం కాదు, తలిస్తే చాలు. గోవింద అనే నామం. కాబట్టి ఈ 3 నామాలతో తీర్థం తీసుకుంటే కోరికలన్నీ తీరడమే కాదు, ఇంకోటి ఏంటి? అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజ నశ్యంతి సకలారోగా. అన్ని రోగాలు నశించిపోతాయట. శారీరక, మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక, అధిదైవికమైనటువంటి రోగాలన్నీ పోతాయి. కాబట్టి ఈ 3 నామాలు ఎప్పుడు మర్చిపోవద్దు. వీటి తర్వాత ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః అని 20 నామాలు చెప్తాం, 24 నామాలు. అందులో మొట్టమొదటి కేశవాయ నమః. కాబట్టి ఈ కేశవ నామాన్ని మనం కీర్తిస్తూ, ఆ భగవన్ నామాన్ని కీర్తిస్తూ ధనుర్వాస వ్రతం చేద్దామమ్మా రాతల్లి అని చెప్పి కేశవనేవి పాడవన్నీ కేటే కిడతీవ కేశముడయ్యాకిరవేలు రింబాబాయ్ అని. ఆ శ్రీమన్నారాయణ ఎట్లాంటి వాడు? భగవంతుడు తన కిరీటములు తులసి మాలలు చుట్టుకొని ఉంటాడు. తులసి అంటే చాలా ఇష్టం స్వామికి. ఆ తులసిలో ఉన్నటువంటి పరిమళం కంటికి ఏది ఆయనకి ఇష్టం కాదు. అందుకే కులశేఖరాచార్యులు కూడా జిగ్రఘ్రాణ ముకుంద పాద తులసి అంటారు. ఆ స్వామి పాదాలకు సమర్పించిన తులసిని వాసన చూస్తే మీ పాపాలన్నీ పోతాయి, తింటే ఇంకా దోషాలన్నీ పోతాయి, పూజిస్తే ఎప్పుడూ రక్షిస్తుంది. అదే ఒక కల్పవృక్షం. ఈ కలియుగంలో తులసే కల్పవృక్షం. కాబట్టి ఆయన ముడి కిరీటానికి తులసి మాలలు చుట్టుకొని చక్కగా పరిమళిస్తూ ఉండేటువంటి స్వామి. తిరుతుళ్ళాయ్ తుషాయ్ అంటారు, అంటే తుషాయ ముడి, తులసితో చుట్టబడినటువంటి కిరీటం కలిగినటువంటి మహానుభావుడు. ఆ స్వామిని మనం ప్రార్థిద్దాం, అర్చిద్దాం, కీర్తిద్దాం. మనం కావలసిన వ్రతానికి కావలసిన పొర అయినటువంటి వాయుధాన్ని, మిగతా పరికరాలన్నింటినీ కూడా మనం పొందుదాం అని చెప్పి ఈ పాశ్రంలో గోదాదేవి ఇంకొక గోపికను మేలుకొలిపింది. 6వ పాశ్రంలో ఒక గోపిక,
7వ పాసురంలో ఒక గొప్ప, 8 పాసురంలో ఒక గొప్ప. రేపు ఈ ముగ్గురిని కూడా పొయ్యి ఆళ్వార్, పేయాళ్వార్, పూదత్తాళ్వార్, ముగ్గురు ఆళ్వార్లను పూజించినట్టుగా స్మరించినట్టుగా చెప్తారు. ఏమిటి ఆ ముగ్గురు ఆళ్వార్లు ఎవరు? వీళ్ళందరూ కూడా కుంభకోణం, అక్కడ తమిళనాడులో ఉండేటువంటి కుంభకోణంలో అవతరించిన వాళ్ళు. ఒకసారి పేయాళ్వార్ అట్లా భగవన్నామ సంకీర్తన చేస్తూ ఒక దగ్గరికి వచ్చేసరికి నగరానికి తిరుక్కోవలూరు ఏదో గ్రామం ఉంది, అక్కడ రాగానే చీకటి అయిపోయింది. అప్పుడు వీధిలో ధర్మసత్రాలు, ఇప్పుడు మన షటర్స్ అని ఉన్నాయి కదా గుడి ముందర, ఇవన్నీ ఒకప్పుడు ధర్మసత్రాలు. షటర్స్ తర్వాత తగిలించుకున్నాను, అంతకుముందు షటర్స్ ఓపెన్. అంటే ఎవరైనా బాటసారులు వస్తే చీకటి వర్షం ఉంటే వాళ్ళు అక్కడ హాయిగా పడుకోవచ్చు, అందుకోసం ఏర్పరిచినాయి అనమాట. మనం ప్రాచీన దేవాలయాలు పోతే తమిళనాడులో అన్ని దేవాలయాలకు ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు అన్ని షట్టర్లు అయిపోయినాయి. బయట డబ్బులు వస్తాయి కదా దేవుడికి ఆదాయం. కాబట్టి అక్కడ ఆ గదిలో పడుకొని ఉన్నారట. పడుకొని ఉండగా ఇంకొక ఆడవాళ్ళు వస్తున్నారు, పేయాళ్ళు. ఆయన కూడా భగవన్నామ సంకీర్తన చేసుకుంటూ ఇక్కడికి వచ్చే వరకే వర్షం పడుతుంది, చీకటి అయింది. సరే ఆ గదిలో ఎవరో పడుకొని ఉన్నారు, స్వామి నాకు కాస్త చోటు ఇస్తారా అన్నాడు. మనమైతే నేనే పడుకున్నాను పోకు అంటాం. కానీ వారేమనుకున్నారట, ఒకరు పడుకునే చోట ఇద్దరు కూర్చోవచ్చు, కాబట్టి మీరు రండి కూర్చొని భగవన్నామం చెప్తున్నాం. ఇప్పుడు ఇద్దరు కలిసి హరే రామ నామ సంకీర్తన చేస్తున్నారు. ఇంకొక ఆయన కూడా వచ్చారు అక్కడికి, పూదత్తాను, పొయ్యి పేయ పూదత్త, ఆయన కూడా వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు భజన చేస్తున్నారు. చక్కగా ఏదో భక్తులు ఉన్నారు కదా, ఇక్కడే కూర్చుంటే కాసేపు అయిపోతుంది అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగిందట, ఏమంటే నాకు కొద్ది చోటు ఇస్తారా. ఒక పడుకున్న ఆయన లేచి ఇద్దరు కూర్చున్నారు. వాళ్ళు అనుకుంటున్నారట, ఇద్దరు కూర్చునే స్థలంలో ముగ్గురు నిలబడొచ్చు కదా. అంత దయ అప్పుడు ఉండేది మనుషులకి. ఇప్పుడు డోర్ లాకేసిన కూడా అవతలను నరికేసిన మనకు సంబంధం లేదు. మన కళ్ళ ముందరకి హింస జరుగుతుందండి, మనం ఆపలేము. కనీసం 100కి నెంబర్కి ఫోన్ కొట్టచ్చు కదా, ఏమంటే మా ఇంటి ముందు ఏదో గలాట జరుగుతుంది, వీడికి భయం. మళ్ళీ ఆ పోలీసులు కూడా ఎట్లా అంటాడు, ఎవరు నీకు ఫోన్ చేసిందో వాడి నెంబర్ ఇస్తాడు, ఇక చూసుకో. ఇప్పుడు వాని పని ఏంటి, రేపు నీ పని. ఇట్లా దరిద్రంగా దాపురు, చట్టం ఉండి కూడా లేనట్టు, పోలీసులు ఉండి కూడా భద్రత లేదు. అలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం. ఆ భగవంతుడు ఒక్కడే రక్షించాలన్నాడు, కాబట్టి ఆయన మర్చిపోకూడదు. అప్పుడు ముగ్గురు కలిసి ఒక దగ్గర కీర్తన చేస్తున్నారట. ఒకరు ఇద్దరు ముగ్గురు నిలబడి భగవన్నామ సంకీర్తన చేస్తుంటే ఇంకెవరో 4వ వ్యక్తి వాళ్ళ మధ్యకు వచ్చినట్టుగా అనిపిస్తుందట. ఇంకా ఇరికైపోయి ముగ్గురు హాయిగా నిలబడ్డారు విశ్రాంతిగా, మధ్యలో ఏదో ఇరికినట్టు అనిపిస్తుంది. ఏంటి ఎవరైనా, వీళ్ళు ముగ్గురు భజన చేస్తుంటే వీళ్ళ భక్తి పారవశ్యానికి లొంగి నారాయణుడు వచ్చి వీళ్ళ మధ్యన చేరిందట కృష్ణుడు. అది భజన ప్రభావం, అంత గొప్పదనమాట. అప్పుడు స్వామిని కండేన్ అని చెప్పి ఆ స్వామిని స్తోత్రం చేస్తారు ముగ్గురు ఆళ్వార్లు కూడా. ఇది మనలో కలిగి, మిగతా ఎన్నో ఉంటాయి. అడిగితే ఎవరు డబ్బు ఇవ్వకండి, అది వేరే విషయం. డబ్బు ఇస్తారు ఎవరు, రండి కూర్చొని రోజు కాసేపు. 4 ఉన్నారు అపార్ట్మెంట్లో, రోజు 4 ముచ్చట్లు పెట్టుకుంటారు. ముచ్చటొద్దు, ఏదో విష్ణు సహస్రనామం చెప్పుకుందాం, భగవద్గీత చెప్పుకుందాం. ఆ 4లో ఒకరికి చదువు రాకపోవచ్చు, ఒక చదువు రావచ్చు. వచ్చిన వాళ్ళు రాని వాళ్ళని వినిపించాలి. ఇది పుణ్యాన్ని కలిగిస్తుంది. మీ ముగ్గురిని చూసి ఇంకొకరు యాడ్ అవుతారు, వాళ్ళని చూసి ఇంకొకరు వస్తారు, ఈ అపార్ట్మెంట్ వాళ్ళని చూసి ఇంకో అపార్ట్మెంట్, అరే వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు మనం ఇట్లా ప్రచారం కావాలి. కానీ మాలాంటి వాళ్ళు వచ్చి చెప్తే ఎంతకాలం చెప్తారు, చెప్పిన 30 రోజులే, ఆ తర్వాత మీరెక్కడో మేమెక్కడో. మార్పు అనేది మీలో రావడానికి చేసే ప్రయత్నం ఈ ప్రవచనాలన్నీ కూడా. కాబట్టి ఈ రోజంటే అయిపోయింది, మీరు పోయేవరకే నిద్రపోయే టైం అవుతుంది. రేపటి నుండి కనీసం ఈ ప్రవచనం అయిపోయిన తర్వాత ఎట్లాగో ఇక్కడ 1 గంట సేపు వస్తున్నారు కదా, దీన్ని అట్లే కంటిన్యూ చేయండి. ఆ గంట సేపు, అరగంట, ఒక పావు గంట ఇంట్లో కూర్చొని ఒక్క శ్లోకం, ఒక పాసురం మీరు ఒక ఛాలెంజ్గా తీసుకోండి. వచ్చే ప్రవచనం వరకు మనం అందరం స్వామితో కలిపి తిరుప్పావై చదవాలి. ఆ మొక్కతే చదువుతుంది, కనీసం ఫోన్లో చూసుకుంటాయి.
మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు? చదవాలి అనుకుంటే ఆమె చదువుతుంది. మీరు కూడా చదువు చదువు వచ్చిన వాళ్ళకంటే చదువు రాని వాళ్ళకు జ్ఞానం ఎక్కువ ఉంటుంది. వీళ్ళు చదివి జ్ఞాపకం చేస్తే వాళ్ళు విని దాచిపెట్టుకుంటారు మనసులో రికార్డు. వినికిడికి శక్తి ఎక్కువ. చదివిన దానికంటే విన్నదానికి ఎక్కువ శక్తి, విన్నదానికంటే చూసిన దానికి ఎక్కువ శక్తి. కాబట్టి అందరం ఆ తిరుప్పావిని వచ్చే సంవత్సరం వరకు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 30 పాసురాలు, 12 నెలలు, అర్థమైంది. కాబట్టి అనుకుంటే పెద్ద కష్టం కాదు. నెలకు 3 పాసురాలు. గోదాదేవి చెప్పింది, నెలకు 3 వానలు కురుస్తాయట ఈ తిరుప్పావి చదువుకి. మనం నెలకు 3 పాసురాలు నేర్చుకుంటే చాలు. అర్థమైందా? 10 రోజులకు ఒకటి, 10 రోజులకు ఒకటి, 10 రోజులకు ఒకటి, ఫినిష్. నేర్చుకుందామా? మీరు నేర్చుకుంటా అంటే 10 రోజులకు ఒకసారి వచ్చి నేను చెప్తా ఒక పాస్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. 10 రోజులకు ఒకటి చెప్తా, నేను మళ్ళీ వచ్చే నాటికి ఇది నేర్చుకోవాలి. మళ్ళీ 10 రోజులకు ఇంకొకటి. లేదంటే ఇక్కడ అయ్యగారే ఉన్నాడు, ఆయనకు అన్నీ వచ్చు, ఆయన కూడా చెప్తారు. జై శ్రీమన్ గోదా రంగనాథ స్వామి భగవానికి.